సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఉంటూరు ప్రతాప్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆలయానికి వెళ్తే క్షుద్ర పూజలు చేశారని అనడాన్ని ఖండించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉంటూరు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షుద్ర పూజల కోసం మాట్లాడుతున్నారు. మన దేశంలో ముస్లింలు మసీద్కి పోతారు, క్రిస్టియన్స్ చర్చికి పోతారు, హిందువులు దేవాలయాలకు పోతారు. దేవాలయాలకు పోతే కూడా తప్పుడు సమాచారం ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రోజు ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసే నాయకుడు హరీష్ రావు గారి మీద ఆయన ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. కాబట్టి ఆయన డిప్రెషన్లో పెట్టడానికేనో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికేనో రేవంత్ రెడ్డి గారు ఎత్తుల మీద ఎత్తులు వేసి మహేష్ కుమార్తో మాట్లాడించింది. క్షుద్ర పూజలన్నిటివే ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారికి మంత్రం మీద మంత్రమే సర్పేస్తారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేయలే, అమలు చేయనందుకు మంత్రాలు సర్పిస్తాను నేను. ఇది రాకెట్ యుగం, మిసైల్స్ యుగం. ఎక్కడో అమెరికా ఉన్నాడు, ఇరాన్లో బాంబులు వేస్తున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి మనము మన దేశం నుండి చంద్రమండలానికి రాకెట్స్ పంపిస్తున్నాం. టెక్నికల్గా టెక్నాలజీగా విపరీతంగా వచ్చింది అలా. అట్లాంటి యుగంలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నట్టు మంత్రాలతో చింతకాయలు రాలగొట్టే మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. మహేష్ కుమార్ గౌడ్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, రామ్మోహన్ రెడ్డి కానీ మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి హరీష్ రావు గారికి. మీరు బహిరంగ క్షమాపణ హరీష్ రావు గారికి చెప్పాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని మీరు మాట్లాడుతున్నారు కదా. వచ్చే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. వచ్చే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆనవాళ్ళు కూడా ఉండవు.